ఈ క్రీడలతోటి శారీరకంగా కాకుండా మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ వారి యొక్క ఔన్నత్యాన్ని ఉపయోగించడానికి డెవలప్మెంట్ కోరడానికి చాలా దోహదపడతాయి ఇవి. ఎందుకంటే క్రీడల ద్వారా వారి యొక్క లీడర్షిప్ లక్షణాలు ఏర్పడతాయి. వారు ఏ దానికైనా తట్టుకోవడం శక్తి ఎక్కువగా వారిలోపు ఏర్పడతాయి. దానిలో భాగంగానే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళిపోయి అలాగే నేషనల్స్ దీని ద్వారా కొన్ని ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు గతంలో కాకుండా ఈ రోజులలో. చాలా సంతోషం. ఈ యొక్క ఏర్పాట్లు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ తెలియజేసుకుంటున్నాను. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ సందర్భంలో ఫోన్లు, ఈ ల్యాప్‌టాప్‌లు ఈ సందర్భంలో ఈ క్రీడలు ఎంత ప్లస్ అయితాయంటారు? చాలా వరకు ఏందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యువకులు వివిధ రకాలైనటువంటి చెడు ఆహ్, వ్యసనాలకు వారు ఎక్కువగా దోహదపడుతున్నారు కాబట్టి దానికి దూరంగా ఉంచడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాం. అంటే ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంది విద్యార్థులు? చాలా వరకు ఇంతకుముందు గతంలో కాకుండా ఇప్పుడు క్రీడల పట్ల అంటే హెచ్‌జిఎఫ్ గానీ, అలాగే సీఎం కప్ గానీ, ఇప్పుడు ఈ క్రీడా సంసద్ గానీ, ఈ రకంగా రకరకాల క్రీడా పోటీలు అంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి పిల్లలందరికీ ఉపయోగపడుతున్నాయని తెలియజేస్తున్నాను. స్కాలర్‌షిప్స్ ఏమన్నా? అదే దీని ద్వారా కూడా స్పోర్ట్సర్స్‌లో అంటే కొన్ని ఎంప్లాయ్‌మెంట్స్ ఉంటుంది. స్కాలర్‌షిపే కాకుండా యూనిఫామ్ డ్రెస్‌లో మాత్రం నేషనల్ స్టేజ్‌లోకి పోతే అంటే యూనిఫామ్స్ అంటే పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ కావచ్చు. ఈ రకంగా డిఫెన్సు దానిలోకి ఎక్కువగా ఫిట్‌నెస్ ద్వారా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా మెరుగుపడుతున్నాయి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్.